సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ గురుడు, షష్ఠ స్థానమందు రవి బుధులు, ఈ వారంలో చంద్రుని యొక్క స్థితి 4 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉంటే, ప్రత్యేకించి అర్ధాష్టమ శనేశ్వరుడు, అలాగే ఈ రాశ్యాత్తు ఉండేటువంటి సప్తమంలో శుక్రుడు, పంచమంలో కుజుడు, ఇవి మిశ్రమమైనటువంటి ఫలదాతలు. ఈ గ్రహములు ప్రత్యేకించి అనుకూలించే గ్రహములు, అందున చంద్రుడు మరీ బలంగా ఉండడం, ఆత్మకారకుడు మనకారకమైనటువంటి గ్రహములు అనుకూలంగా ఉండడం వల్ల దశమంలో చంద్రుడు, దశమస్థో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం. ప్రత్యేకించి వారం ప్రారంభంలో సోమవారము మంగళవారాల్లో ఏదైనా చాలా కాలంగా అవ్వనటువంటి పని ఏదైనా ఉంటే, ధనురాశి వారు గనక ఆది సోమ మంగళవారాల్లో ఆ పనిని ప్రారంభం చేస్తే ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు? చంద్రుడు దశమంలో ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క స్థితి అంత అనుకూలమైనటువంటిది. అక్కడ ఆ దృష్టిలు కానీ వీక్షణలు కానీ ఇవన్నిటినీ పట్టుకుంటే, అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం, రవి బలం అధికంగా ఉండడం వల్ల సుసౌఖ్యాది యత్ర కార్యార్థ సాధనం. ఇక్కడ కూడా మళ్ళీ అదే మాట చెప్పారు, ఏ పనైనా గమ్మునవుతుంది. కాబట్టి ధనురాశి వారు ఈ వారంలో ప్రధానంగా దృష్టి పెట్టవలసింది ఏంటి? ఉద్యోగం కావాలి, ప్రయత్నం ఈ వారంలో చేయాలి. వ్యాపారాభివృద్ధి ప్రయత్నం ఈ వారంలో చేయాలి. లేదా ఏదైనా మనం స్థలాలు అమ్ముడవ్వాలి, కొనుగోలు చేయాలి, లేదా వాహనాలు, లేదా బంగారము తాకట్టు పెట్టినటువంటి వాటిని రికవరీ చేసుకోవాలి, కోర్టు కేసులు బాగుండాలి. ఇలా మనం ఏదైతే తీరనటువంటి డిజైర్స్ ఉంటాయో, కోరికలు ఉంటాయో, వాటన్నిటినీ ఈ వారంలో గనక ప్రత్యేకించి ఆది సోమ మంగళవారాల్లో ప్రారంభించినట్టయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి. మిగతా గ్రహస్థితి ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను అంతా కూడా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. అలాగే గత వారాల్లో లేనటువంటి మానసిక ప్రశాంతతను ఈ వారంలో పొందగలుగుతారు ధను రాశి వారు. ఇది కొంత ఊరటగా మనం చెప్పవచ్చును. ఇంకా ఈ చతుర్థ స్థానంలో శనేశ్వరుడు తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు, గృహము, మాతృబలము, సుఖము, వాహనము ఇటువంటి వాటి మీద ఆయన కొంత వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. అందువల్ల ధనురాశి వారు ఈ వారంలో అన్ని విషయాల్లోనూ మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి.